అన్నగారి గురించి ఆయన పోరాడిన విధానం గురించి మనందరికీ తెలియవచ్చు. గతంలో తెలుగుని మెక్కరాశీలు అనేవారు. అసలు తెలుగుల పౌరుషం ఏంటి ఢిల్లీకే కాదు ప్రపంచానికి చూపించిన వ్యక్తి విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. 1982లోనే ఆయన సంక్షేమం అంటే ఏంటో చేసి చూపించారు. మనందరం బాబు గారు చేసిన కాంట్రిబ్యూషన్ బాగా గుర్తుంటుంది. ఎందుకంటే ఆనాడు ఆయన ఐటీ అంటే చాలా మంది ఎగతాలు చేశారు, కంప్యూటర్ అన్నం పెడుతుందా అని. ఇప్పుడు అదే కంప్యూటర్ ఇక్కడ ఉందా మనందరికీ అన్నం పెట్టే పరిస్థితి తీసుకుంటాం. హైదరాబాద్ ఆ స్థాయిలో అభివృద్ధి చేస్తుంటే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేస్తున్నారని చాలా మంది ఎగతాలు చేస్తారు. వాళ్ళందరూ ఒకటే సమాధానం ఇస్తున్నాయి. ఈ రోజు హైదరాబాద్ చూడండి, ఒక హైదరాబాద్ వల్లనే తెలంగాణకి ఎంత ఆదాయం వస్తుంది అనేది కూడా. అంతేకాదు అసలు అభివృద్ధి ఏంటి, రిఫార్మ్స్ వల్ల సమాజం ఎంత బాగుపడుతుంది, ప్రపంచ స్థాయికి మనం ఎట్లా వెళ్ళొచ్చు అని దానిపైన చూపించిన వ్యక్తి మన సిబిఎన్. సిబిఎన్ గారు వయసు 75 సంవత్సరాలు ఏంటచ్చు కానీ 20 సంవత్సరాల కుర్రలా పరిగెత్తానే ఉంటాడు. జయరామ్ గారు థమ్స్అప్ అంటున్నాడు. అంటే ఆయన ఉత్సాహం, ఆయన ఉన్న ఎనర్జీ. నేను చాలా మంది యంగ్స్టర్స్ వచ్చినా ఇప్పటికే ఆయన స్పీడ్ అంతా లేకపోతున్నాను, కానీ ప్రయత్నిస్తున్నాను. ఆయనతో పోటీ పడతా చాలా కష్టం స్వామి. పోటీ పడే వ్యక్తి పుట్టలేదు, పుట్ట ఓడని